కర్ణాటకలో ఒక బిల్లు తీసుకొని వచ్చారు. ఇందిరాగాంధీ గారు పెట్టిన, అంటే వెనకటికి ఎమర్జెన్సీ అనేది మళ్ళీ గుర్తొచ్చింది బిల్లు చూసిన తర్వాత. మళ్ళీ సిద్ధరామయ్య సిద్ధెంత, రాహుల్ గాంధీ బుద్ధెంత అని అనేది హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ బిల్ 2025 కర్ణాటకలో తీసుకొచ్చారు. ఈ హేట్ స్పీచ్ బిల్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఈ కర్ణాటక ఈ బిల్లు హేట్ స్పీచ్ని కవర్ చేస్తుంది అని విన్నాం. అయితే హేట్ స్పీచ్ ఎక్కడెక్కడ గిరీష్ అని అంటే, నువ్వు మాట్లాడినా, నువ్వు రాసినా, నువ్వు భావాజాలాలతో చెప్పినా, డిజిటల్గా చెప్పినా, ఎట్లా చెప్పినా మళ్ళీ ఏమేమి ఉంటుంది గిరీష్, హార్మ్ ఏమేమి ఉంటుంది, అపాయం ఏమేమి ఉంటుంది అని అంటే, నీకు ఇది ఎమోషనల్గా చేసినా నీకు ఇది లొల్లే, సైకలాజికల్గా చేసినా ఇది లొల్లే. నువ్వు ఎవరినో ఒక ఆఫీసర్లను డెసిగ్నేట్ చేసి నన్ను కించపరుస్తా అని చెప్పి నన్ను టేక్ డౌన్ చేసి నన్ను బ్లాక్ డౌన్ చేస్తానంటే ఇది కుదురుతుందా? అంటే ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్. మీ బిలీఫ్, మీ ఎవిడెన్స్ లేకుండానే మీ నమ్మకాన్ని కాంగ్రెస్ ఫిత్రత్ అది దగ్గరుండి గెలిపించుకున్నారు కదా కర్ణాటక వాళ్ళు. మనం కూడా ఏం పెద్ద ఇంకా మనోడు ఏం చేస్తాడో చూడాలి మన అన్న. ఇట్లాంటివి నిన్న ఆడ ఇవాళ ఈడ. ఇవాళ వీళ్ళు టెంపుల్ని కంట్రోల్ చేస్తారు. ముజరాయి హెచ్ఆర్సీ మెషినరీని యూజ్ చేసి టెంపుల్ని కంట్రోల్ చేస్తారు. అదే మళ్ళీ చర్చిలను మస్జిద్లను ఏమైనా కంట్రోల్ చేస్తారంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు, ఫుల్ ఆటోనమస్ క్రెడిట్ ఇస్తారు వాళ్ళకు. దేవాలయాలు మాత్రం కర్ణాటకలో వీళ్ళకి ఇవే చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు ఇవేమి ఉండవు. మళ్ళీ ఒక బిల్లు తీసుకొని వచ్చారు. అంటే వెనకటికి ఎమర్జెన్సీ అనేది మళ్ళీ గుర్తొచ్చింది. ఇందిరాగాంధీ గారు పెట్టిన ఒక ఎమర్జెన్సీ ఉండే చూడప్పుడు అది మళ్ళీ గుర్తొచ్చింది ఈ బిల్ చూసిన తర్వాత. మళ్ళీ సిద్ధరామయ్య సిద్ధెంత, రాహుల్ గాంధీ బుద్ధెంత అని అనేది దేవుడు ఎరుగు. ఏంది గిరీష్ అని అంటే, 1975లో ఏదైతే ఎమర్జెన్సీ ఉండే చూడు, గట్లాంటి ఒక హేట్ స్పీచ్ హేట్ క్రైమ్ బిల్ 2025 కర్ణాటకలో తీసుకొచ్చారు. ఈ హేట్ స్పీచ్ బిల్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఈ కర్ణాటక హేట్ అండ్ క్రైమ్ బిల్ 2025 కర్ణాటక బిల్ నంబర్ 79 ఆఫ్ 2025. ఇది ఒక స్టేట్లో ఇది ఆఫ్లైన్ ఇంకా ఆన్లైన్ హేట్ స్పీచెస్ని డీల్ చేస్తుందంట. మళ్ళీ ఈ బిల్ ఆరిజిన్ ఏంది, ఆబ్జెక్టివ్ ఏంది, దీనివల్ల మనకేం హామ్ ఉంటుంది, లెటస్ డిస్కస్. ఈ బిల్లు హేట్ స్పీచ్ని కవర్ చేస్తుంది అని విన్నాం. అయితే హేట్ స్పీచ్ ఎక్కడెక్కడ గిరీష్ అని అంటే, నువ్వు మాట్లాడినా, నువ్వు రాసినా, నువ్వు భావాజాలాలతో చెప్పినా, డిజిటల్గా చెప్పినా, ఎట్లా చెప్పినా మళ్ళీ ఏమేమి ఉంటుంది గిరీష్, హార్మ్ ఏమేమి ఉంటుంది, అపాయం ఏమేమి ఉంటుంది అని అంటే, నీకు ఇది ఎమోషనల్గా చేసినా నీకు ఇది లొల్లే, సైకలాజికల్గా చేసినా ఇది లొల్లే, సోషల్గా చేసినా ఇది లొల్లే, ఎకనామికల్గా చేసినా ఇది లొల్లే. అంటే ఒక లీగల్ ఫల్క్రమ్ తయారు చేస్తుర్రు హేట్ స్పీచ్ అని. నీకు పబ్లిక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది సంకనాకి నీకు ఈ బిల్లీగా కరెక్ట్గా చెప్పాలనంటే. నువ్వు ఫస్ట్ టైం దొరికినవు అనుకో 1 నుంచి 7 years వరకు జైలు శిక్ష, 50,000 రూపాయల ఫైన్ అంట. అది రిపీట్ అయిందనుకో 2 to 10 years అంట, 1 lakh రూపీ ఫైన్ అంట. మళ్ళీ అఫెన్సెస్ ఎట్లున్నాయి అని అంటే, కాగ్నిజబుల్ ఉన్నాయి, నాన్ బెయిలబుల్ కూడా ఉన్నాయి, ఇలా సబ్స్టాన్షియల్ పెనాలిటీలు కూడా ఉన్నాయి. మళ్ళీ కర్ణాటకలో అలా సంక్షేమ పథకాలకు పైసలు లేకపోతే ఇట్లాంటి బిల్లులు తీసుకొని వచ్చి ఖజానా నింపుకునే ప్రక్రియ నడుస్తున్నది ఆడ. మళ్ళీ ఇది ఎంపవర్మెంటా లేకపోతే ఎన్ఫోర్స్మెంటా అని చెప్పి మాట్లాడితే, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్కి పోలీసు వాళ్ళకు డైరెక్ట్గా ఈ హేట్ క్రైమ్లల్లో యాక్షన్ తీసుకునే ఈ ప్రక్రియ, మళ్ళీ ఇది ప్రజాస్వామ్యమా, డెమోక్రసీయా? ఇవాళ డెమోక్రసీ ఖత్రేమే కిస్కే వజేసే. ఇవాళ అడిగితే ఆ మాట కాంగ్రెస్ దగ్గర జవాబు లేదు. నువ్వు ఎవరినో ఒక ఆఫీసర్లను డెసిగ్నేట్ చేసి నన్ను కించపరుస్తా అని చెప్పి నన్ను టేక్ డౌన్ చేసి నన్ను బ్లాక్ డౌన్ చేస్తానంటే ఇది కుదురుతుందా? అంటే ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నది ఇవాళ కాంగ్రెస్. మీ బిలీఫ్, మీ ఎవిడెన్స్ లేకుండానే మీ నమ్మకాన్ని గడ్డపార దించేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఎప్పుడు ట్రిగర్ అవుతుందో కూడా తెలియదు సిగ్నిఫికెంట్గా. ఒక డిజిటల్ చైన్ ఆర్డినరీ యూజర్లకు ఏమైపోతుంది అని అంటే, నువ్వు ఏదైనా పబ్లిష్ చేసినా, ప్రమోట్ చేసినా, సర్క్యులేట్ చేసినా, ఫార్వర్డ్ చేసినా, లేకపోతే దానికి నువ్వు మద్దతు తెలిపినా ఇది వర్తిస్తుంది అని చెప్పి చెప్తారు. అంటే నువ్వు రీట్వీట్ చేసినా లయబిలిటీ ఉంటుంది. నువ్వు అట్లా రీట్వీట్ చేసినావు అని. ఇప్పుడు ఎవడైతే రాసుకుంటారు రీట్వీట్స్ ఆర్ నాట్ ఎండార్స్మెంట్ అంటే కుదరదు ఈ బిల్లు ప్రకారం కర్ణాటకలో. ఇవన్నీ కవర్ చేసిరు, మీడియా హౌస్లను కవర్ చేసిరు, ఎన్జిఓలను కవర్ చేసిరు, ప్లాట్ఫామ్లను కవర్ చేసిరు, అన్నిటి కవర్ చేసి కూర్చున్నారు. మళ్ళీ ఈ కంప్లైంట్స్ ఒక లీగల్ లాసా? మళ్ళీ ఆర్గనైజేషన్స్కి దీని మీద ఎంత రిస్క్ ఉంటుంది అని చెప్పి చూస్తుంటే ఇది ఓవర్ రీచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు నిపుణులు. అంటే ఇది డైరెక్ట్గా ఆర్టికల్ 19 ఏదైతే ఉందో దానికి కాన్ఫ్లిక్ట్ చేస్తుంది మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ సుప్రీంకోర్టులో దీన్ని ఛాలెంజ్ చేద్దామా వద్దా మీ కమెంట్ రూపంలో చెప్పండి. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలని అంటే, ఇది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంటుంది కదా, ఈ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజానికి డైరెక్ట్గా సప్రెషన్ అవుతుంది.
రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్, ఫార్వర్డు, సటైరు, లోకల్ డిస్ప్యూట్స్ ఏ ఉన్నా నీకు చిల్లింగ్ అవుట్కమ్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్లలో ఈ బిల్లు ద్వారా. మళ్ళా ఇది జుడిషియల్ ఓవర్సైట్లకని పోతుందా, దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకుందామా, దీని మీద సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతుందా, మళ్ళా సుప్రీంకోర్టు దీని మీద ఏం మాట్లాడుతుంది అనేది వేచి చూడాల్సింది ఉంది. కానీ ఎటకేలకైతే ఏందనంటే ఒక పబ్లిక్ సేఫ్టీ గోల్స్కి మాత్రం ఒక అంబిగ్యూటీ ట్రిగర్ అయింది, ఒక అపనమ్మకం అనేది ట్రిగర్ అయింది. కాంగ్రెస్ ఫిత్రత్ అది దగ్గరుండి గెలిపించుకున్నారు కదా కర్ణాటక వాళ్ళు. మనం కూడా ఏం పెద్ద ఇంకా మనోడు ఏం చేస్తాడో చూడాలి మన అన్న. ఇట్లాంటివి నిన్న ఆడ ఇయ్యాల ఈడ అట్లనే స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ కన్సల్టేషన్ లేదు, రాత్రి తయారు చేసేసిండ్రు. ఇది ఎవరికి హామీ అవుతుంది అని అంటే ఖచ్చితంగా హిందువుల పైననే ఇది హావీ పడుతుంది, భారీ పడుతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే కార్తీక దీపం కాంట్రవర్సీ చూసిన తర్వాత హిందూ ఐడెంటిటీ అనేది వీళ్ళకు ఒక నెగోషియబుల్ పారామీటర్. హిందువులే వెనకకి నెత్తి మీద కొట్టుకొని పోతే ఏమన్నా అవుతుంది. కానీ దేవాలయాల యొక్క ఖజానాలు మన ఏమంటారు హుండీలు మాత్రము వీళ్ళకు సర్కారీ బ్యాంకులు వీళ్ళకు. చూసిరు కదా కార్తీక దీపం కంప్లీట్గా ఇప్పుడు ఏమైందో ఇది చూడండి. ఇక మళ్ళీ ఇక హిందువుల మీదనైతే ఓపెన్ సీజన్ తయారైపోయింది. ఎమర్జెన్సీ పీరియడ్ మళ్ళీ కనిపించినట్టు లేదా ఫ్రెండ్స్ కంప్లీట్గా మనకు మోడస్ ఆపరెంటి చూస్తే మీకు ఇవాళ వీళ్ళు టెంపుల్ని కంట్రోల్ చేస్తారు. ముజరాయి హెచ్ఆర్సీ మెషినరీని యూజ్ చేసి టెంపుల్ని కంట్రోల్ చేస్తారు. అదే మళ్ళీ చర్చిలను మస్జిద్లను ఏమైనా కంట్రోల్ చేస్తారంటే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు, ఫుల్ ఆటోనమస్ క్రెడిట్ ఇస్తారు వాళ్ళకు. దేవాలయాలు మాత్రం స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకుంటారు, అందులో ట్యాక్సులు కూడా ఇస్తారు. మళ్ళీ అది కట్టకపోతే దేవాలయాలను సీజ్ చేసినట్టు మాట్లాడతారు. దేవాలయాల రెవెన్యూని లూట్ చేస్తారు, సోషల్ స్కీమ్స్ని తుంగలో దొక్కుతారు, టెంపుల్ హుండీ ఇన్కమ్ తీసుకుంటారు, ప్రాపర్టీలు రెంట్కి ఇస్తారు, ఫెస్టివల్ డొనేషన్స్ల మీద కూడా కన్నేస్తారు. మళ్ళీ ఇంకేమన్నంటే కొత్త పన్నులు కూడా వేస్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ మొత్తం దేవాలయాల ఫండ్ల నుంచి తీసుకుంటారు, వాళ్ళ జీరో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఒక టెంపుల్ వెల్త్ని వెపనైజ్ చేసే యాక్ట్ ఇది. దేవాలయాల్లో ఉన్న ఫండ్ మన అర్చకులకు వాడాలా, అన్నదానంలకు వాడాలా, ధూపదీప నైవేద్యాలకు వాడాలా, మన హెరిటేజ్ రెస్టరేషన్కి వాడాలా, టెంపుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాడాలా. కాకపోతే కాంగ్రెస్ ఖజానాలకు పంపుడు కాదు. ఈ బిల్ల ఇప్పుడు నువ్వు అది మాట్లాడినా ఒక అట్లాంటిది అన్నట్టు తీసుకునేటట్టే మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని రకాలుగా క్లాసులు పెట్టారు మీరు చూసిరు కదా. దాని మీద డీటెయిల్గా పోదాం. ఇంకా ట్యాక్స్ పేర్ల పైసలు మాత్రం హిందువులయ్యి లా ఎవడైనా ఇన్ఫోర్స్ చేస్తారు అని అంటే మనకే. మళ్ళీ నేను ఏమంటున్నా అంటే సిద్ధరామయ్య సర్కార్కి మళ్ళీ ఇది ప్రియాంక్ ఖార్గే కూడా వర్తిస్తుందా? ఎన్నోసార్లు ఆయన హిందూ మనోభావాలను మజాక్ మస్కరా పనాలేక టిప్పనీ చేసిండు, కమ్యూనల్ టెన్షన్స్ ఇన్స్టిగేట్ చేసేటట్టు చేసిండు, ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చిండు, హిందూ స్పిరిచువల్ సింబల్స్లకు, హిందూ సంస్థలకు, హిందూ ప్రాక్టీస్లకు అవమానం కలిగించిండు. మళ్ళీ ఈ అనుభూతి మీకు ఒక ఆనందమా మహానందమా అని అనేది చెప్పాలా. మా కస్టమ్స్ని సూపర్స్టిషియస్ అంటారు, మళ్ళీ ఇది రిగ్రెసివ్ కాదా? ప్రియాంక్ ఖార్గేకి మళ్ళీ మీరు కమ్యూనల్ కింద బుక్ చేస్తారా, లేదా ఆయనకి ఏమైనా కాంగ్రెస్ ఇమ్యూనిటీ ఇస్తుందా? మళ్ళీ డెమోక్రసీలా నువ్వు ఏదైనా ప్రొవకేషన్ చేసినావంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారా? ఈ బిల్లు మీ కాంగ్రెస్ వాళ్ళకి వర్తిస్తుందా? ఒక కమ్యూనిటీ ఫేత్ని మీరు ఇట్లా టార్గెట్ చేసుకుంటా, స్టేట్ పవర్ని మిస్యూజ్ చేసుకుంటా, ఒక ధర్మాన్ని మీరు అన్కాన్స్టిట్యూషనల్ అనుకుంటా, టెంపుల్ వెల్త్ లూట్ చేసుకుంటా, హిందూ మనోభావాలను తుంగలు దొక్కుంటా, హిందూ ఐక్యతను చీల్చుకుంటా, మమ్మల్ని హిందువులను ప్రొవోక్ చేసుకుంటా ఒక పబ్లిక్ అఫీషియల్ బిల్లు తీసుకొచ్చిండ్రు అని అంటే ఇలా హిందువును ఏడవండుకున్నావు అని అంటున్నాను. హేట్ స్పీచ్ ఇది అందరికీ ఉండొచ్చు, ముస్లింలది కూడా ఉండొచ్చు. కాకపోతే అన్యాయం నీకు జరుగుతుంది కాబట్టి నువ్వు మాట్లాడతావు కదా బయట. వాడికి అడగకున్నా కానీ అన్నం పెడుతున్నారానికి, వేరే మైనారిటీలు అక్కడ అడగకున్నా కానీ అన్నం పెడుతున్నారు. నీ హక్కులు పోతున్నాయి కదా. ఆడ ఖర్చు ఫేయంగానే అది వక్ఫ్ అయిపోతుంది. వాడేదైనా తీసుకొని రాగానే వాడి కోసం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చేస్తుంది. వాడు రెండు రకాలుగా రాజ్యాంగాలు వాడుకుంటాడు. వాడికి సౌలత్ ఉంటే షరియా అంటాడు, వాడికి సౌలత్ లేకపోతే భారత రాజ్యాంగం అంటాడు. బట్ నీకు ఒకటే రాజ్యాంగం ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్ నీకు లేదు, వాడికి అసలే లేదు, నీకు ఉంది. కానీ మళ్ళీ ఇవన్నీ ఇల్లీగల్ కావా? ఇవన్నిటిని ప్రశ్నిస్తే ఇప్పుడు ఇది హేట్ స్పీచ్ అయిపోతుంది. దీని మీద కేసులు బుక్ అవుతాయి. ఇది తరతరాలుగా వస్తున్న కాంగ్రెస్ హీన చరిత్ర. మళ్ళీ ఇప్పుడు ఇది ఆర్టికల్ 14, 25, 26, 29 ఇది సర్వైవ్ అవుతుందా ఈ లా, ఈ బిల్ ఎక్సెట్రా ఇక చూడాలి. మళ్ళీ హిందూ ఇన్స్టిట్యూషన్స్ అంతా స్టేట్ కంట్రోల్డ్, మిగతా అంతా కంప్లీట్గా వాళ్ళ ఆటోనమస్. మళ్ళీ ఈక్వాలిటీ బిఫోర్ లా ఏమా? ఈ డిస్క్రిమినేషన్ ఎవరి కోసం అని అంటున్నా, ఈ స్టేట్ రెగ్యులేషన్ ఆస్పెక్ట్స్ దేవరి కోసం అని అంటున్నా. మళ్ళీ ఈ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని పర్మనెంట్గా ఎవడు తీసేస్తాడని అంటున్నా. రాష్ట్రాలను ఏమన్నా డిస్క్రిమినేట్ చేసే అంటే ఇక మొదలవుతుందేమో కదరా. నిన్న ఆడ ఇయ్యాల ఈడ. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా మాట్లాడదామని అంటే ఖచ్చితంగా అవుతుందొచ్చు, తెలంగాణలో కూడా ఖచ్చితంగా అవుతుందొచ్చు కూడా. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పుర్రి ఫ్రెండ్స్ నాకు. భారత్ మాతాకి జై.